క్రితం దగ్గర దగ్గర 1 ఇయర్ బ్యాక్ మేమైతే ఎండోస్కోపీ కెమెరాని పాముల పుట్టలోకి పంపించి ఆ స్నేక్ హౌస్ ఎలా ఉంటుంది అని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసాము. 2 వీడియోలు పెట్టినాం. 2 వీడియోస్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి ఘోరంగా వచ్చింది. బట్ ఫస్ట్ వీడియో మీద యూట్యూబ్ భయపడి ఏజ్ రిస్ట్రిక్షన్ అయితే చేసింది అన్నమాట. పాములతనం చేస్తుందని చెప్పేసి. సో ఈ రోజు ఈ వీడియోలో బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు. రీసెంట్ గా అడవి పందులను వేటాడడం కోసం వచ్చినా కదా, చూపించడానికి వచ్చినా కదా. సో అదే ఫారెస్ట్ లోకి మళ్ళీ వచ్చినాము. పోయినసారి వీడియోలో అక్కడక్కడ పెద్ద పెద్ద పుట్టలు కనబడ్డాయి అన్నమాట. ఆ పుట్టలలో ఏమైనా పాములు ఉన్నాయని చెప్పేసి ఈ రోజు ఎండోస్కోపీ కెమెరాని లోపలికి పంపించి మరి చూడబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీ అయితే ఉండబోతుంది. సో ఇప్పటి వరకు మీరు వీడియో లైక్ చేయాలంటే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ లోకి మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. జింగనాల దోస్తు ఇంకా ఇన్నే అవుతున్నాడు. ఈ లొకేషన్ ఒక్కటి గైస్ నేను ఎప్పుడు చూసినా సరే వెరైటీ అనిపిస్తుంది. ఎట్లా అంటే ఒక్కొక్క సైడ్ చూస్తే ఏమంటే హర్రర్ లొకేషన్ లెక్క అనిపిస్తుంది. ఒక్కోసారి ఏమంటే మంచిగా క్యాంపింగ్ సెటప్ చేసి ఈ వీడియో పైన సపోర్ట్ వస్తే గైస్ ఇదే జాగాల చెట్లను చూడండి. దీని కింద 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేస్తాం. భలే లొకేషన్. ఫస్ట్ పుట్టనైతే కనిపించింది. ఫస్ట్ దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం సెటప్ అయితే వేసుకున్నాం ఎండోస్కోపీ కెమెరాని. ఇది వర్క్ ల్యాప్టాప్ ఇంతకుముందు సార్ వీడియోలు తీసినప్పుడు మంచిగా కనబడుతుండే. జింగగా సెటప్ చేసినా అంటే మొత్తం కనబడుతుంది. మొత్తం తక్కువ పెట్టిండు. ఇది తక్కువ పెట్టిన ఇప్పుడు డిస్ప్లే మంచిగా కనబడుతుంది. సో మీరు చూడొచ్చు గైస్ కెమెరా వచ్చేసి ఎంత క్లారిటీ కనబడుతుందో. అన్న చూపెట్టుకుంటుంది నా కాను చలో రికార్డ్ వీడియో అయితే గైస్ రికార్డ్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది. పంపిస్తున్నా అది కెమెరా కనబడుతుంది. మొత్తం బలిపాత్ర ఉండాలి. ఆల్మోస్ట్ చూడొచ్చు పుల్ ఎంత లోపల అడుగు దాకా అయింది. ఇంకొక ఈ పుట్టకు హోల్స్ వచ్చేసి గైస్ పైన అవుతున్నాయి అన్నమాట. సో పుట్ట నొక్కదు కాబట్టి పైన ఎక్కలేము. ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకొక చోట కనబడ్డ రోజు ఆడ వెతుకుదాం.
గైస్ వాటర్ వచ్చేసి ఇప్పుడే నీళ్ళు అయిపోయింది. అడుగుపందులే అడుగులు చిన్న చిన్న. ఇప్పుడు సెకండ్ పుట్ట దగ్గరికి అయితే వచ్చినాం. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది కూడా చాలా పెద్దగా ఉంది. సో చూద్దాం ఇంకా ఉన్నాయా లేదా అని చెప్పేసి. లెట్స్ గో. అలాంటే ఉరకాలి ఫస్ట్ మరి ఫస్ట్ చక్కగా మట్టే 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 కానీ దగ్గర పాము లెక్క అనిపించింది. కాయసి ఏందో అర్థం అవుతలేదు. మీరు వీడియోలో చూస్తుంటారు కదా, ఏమవుతుందో కామెంట్ మొత్తం బ్రైట్నెస్ ఉన్న వరకు ఏర్పడతలేదు, సిస్టమ్ చూసినట్టు ఏర్పడుతుంది. కట్టకే ఒకవేళ పాము ఉరుడుకి కావచ్చు. ఈ పొక్కల పాము లాంటివి కట్టుకట్టేమో కనబడ్డది. అది నిజంగా పాము కాదా అని తెలియదు. దాన్ని గుర్తున్నాను అప్పటి నుంచి. ఒకసారి కన్ఫర్మ్ అయ్యి పాము కూడా డిస్టర్బ్ అయ్యి వెళ్ళిపోతాం, చూపిస్తాం అంతే. లోపల పోతుంది కూడా. స్క్రీన్ మీద మీకు ఒక ఏరియా కనిపిస్తుంది కదా, దీని పక్క పంట ఉండే నా తెలిసి పామే అది లోపల ఏనట్టుంది కనిపిస్తుంది. ఎనివే మనం సెకండ్ టైం వచ్చిన పుట్టలో అయితే ఒక్కొక్క పాము అయితే కనబడదు. ఇప్పుడు లోపలికి పెద్ద పుట్టాలు ఉన్నాయి, అవి బయటకు వెళ్దాం. ఏం పాము ఈ దొక్క కనబడ్డది. ఫస్ట్ మొత్తం బయట లోపలికి తర్వాత మొత్తం కనిపించలేదు. ఒకవేళ నిజంగా పాము ఉంటే ఎట్లా కెమెరా క్యాప్చర్ అవుతుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత సిస్టమ్ వెళ్ళిపోతుంది. కాస్త లోపలికి వచ్చిన తర్వాత ఇంకా పెద్ద పుట్ట కనబడేది. అండ్ ఇంకో విషయం అప్పని చెప్దాం అనుకున్నా, ఏంటంటే మేము ఏదో ట్రై చేస్తున్నాం కదా అని మీరు కూడా కెమెరా ఉంటా ఇట్లా పోయి ట్రై చేస్తా అంటే నువ్వు ట్రై చేయకండి, మరి చెప్తున్నా చాలా రిస్క్. మీరు నార్మల్ గా పిట్టగూడు చూసింటారు, బట్ ఇది వచ్చేసి ఉడతల గూడు. ఉడత అంటే అందరూ తెలిసిన అందరూ ఉడతనే అంటారు. అది వచ్చేసి ఉడతలే పిల్లలు ఉండొచ్చు. అది వచ్చేసి ఉడత గూడు.
ఒక పుట్టు ఉంది, అక్కడే పోతున్నాం. దానికి హోల్స్ లేవు. పుట్ట ఎక్కడుంది వెతుకున్నాం. పెద్ద పుట్ట మాన్స్టర్ అది వచ్చేసి ఇదే. ఇప్పుడు దీంట్లో అయితే వెతుకుదాం, చూద్దాం మనకు పాము ఉందా లేదా. ఇలా టెస్ట్ ఏంటంటే భయం అవుతుంది. ఒకవేళ ఏదైనా రఫం వచ్చిందనుకో నేను వేసుకొని పీక్తా. ఇదంతా ఏంద్రా, ఇదంతా బూట్ కదా. మీరిద్దరు దింగేయాలి, మీకు ఏం చెప్పిండ్రా? అలాగే ఉరికొచ్చినా సైడ్కే ఉంటా చూడు, అలాగే చూస్తుర్రు. అలాగే రఫం సైడ్కే ఉరికొచ్చిందనుకో ఎత్తది. ఇంతసేపు మేము ఈ పుట్ట విరిగిందానికి ఒక స్నేక్ అయితే బందోబస్తు అనిపించింది. ఆ పుట్టకాడికి ఇప్పటికి గాయస్ దగ్గర ఒక 5-6 పుట్టలు వెతికినాము. మనకు 2 చోట్ల పాములు అయితే కనబడ్డాయి. ఇక్కడ ఎక్కువ టైం వెయిట్ చేయాలనుకోవట్లేదు, ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. ఇప్పటికే చాలా దూరం లోపలికి వచ్చిన ఫారెస్ట్ లకు. బయట సైడ్ అయితే చూసుకుంటూ వేరే రూట్ వెళ్ళాము. ఇంకా దానికోసం ఎక్స్ప్లోర్ చేద్దాం. చెట్టాలు ఉన్న ఒక పుట్ట జింగ. చిన్న చిన్న పుట్టలు మస్తు ఉన్నాయి. ఒకటి స్టార్ట్ అయింది, పెద్ద అయితే ఇస్తాం. అండ్ ఆ చెట్లలో ఒకటి ఉన్నది. ఇప్పుడు మన పరిస్థితి ఏంది అసలు ఎట్లా కనబడుతుందో మొత్తం ఘోరంగా ఉన్నది. ఇక్కడ సైడ్ గైస్ మీరు లొకేషన్ చూడవచ్చు, ఎంత ఘోరంగా ఉందో. దింపిగా మేమేంటి ఏం చెప్తారా, చచ్చిపోతుంది.
మిస్ అయిపోయింది. ఫైనల్లీ గైస్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేసిన వీడియో ఒక 4 గంటలు 5 గంటలు తిరిగినాం కావచ్చు అడవిలో. అక్కడికైతే చేరుకున్నాము. మనం రాగా పుట్టలెక్క కనబడలే, చిన్న చిన్న